శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. నిన్న నా పుట్టినరోజు సందర్భంగా చాలామంది ప్రతి ఒక్కళ్ళు నాకు విషెస్ చెప్పిన అందరికీ చాలా ధన్యవాదాలండి. ఎంతో అభిమానంగా అందరూ విషెస్ చెప్పారు. మీ అందరికీ పేరు పేరున నా థ్యాంక్స్ అండి. ఇదేంటి నేను క్షీరాద్వాదశి పూజ అది చేసుకున్నారా? నేను కూడా బాగా చేసుకున్నాను. కోడళ్ళు ఇద్దరు ఇక్కడ ఉన్నారు, ముగ్గురం చక్కగా చేసుకున్నాము. అయితే భక్తి పేరుతో భక్తి మనం అందరూ జనాలు అనుకుంటున్నారు ఎన్ని పాపాలు చేసినా గుడికి వెళ్తే పాపాలన్నీ పోతాయి అని. ఆ లెక్కన అందరూ గుడిలోనే కూర్చుంటారు కదండి. ఈ లోకంలో ఇన్ని కష్టాలు సుఖాలు అన్నీ ఎందుకు ఉంటాయి? అవి మన జన్మానుసారం ఉంటాయి అంతే. అది అర్థం అవడం లేదు ఎవరికి. ఏ గుడికి వెళ్ళినా ఏ పాపము పోదండి. కాకపోతే భగవంతుడు ఒకసారి తగ్గిస్తాడు. అది మన ఇంట్లో కూర్చుని మనం భగవద్ధ్యానం చేసుకున్నా కూడా తగ్గిస్తాడు. కాశీబుక్ సంఘటన నిజంగా చాలా హృదయ విదారకంగా ఉందండి. చంటి పిల్లలతో అలా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. ఎవరి ప్రాణానికి వాళ్ళు పూచీదారులు కాదా? ఆ తల్లి పోతే కుటుంబం ఏమైపోతుంది? మిగిలిన పిల్లలు ఏమైపోతారు? ఒక్కసారి అదే కుటుంబ పెద్ద పోతే సంసారానికి ఆధారం పోషణ ఎలాగా? ప్రభుత్వం ఏది బాధ్యత వహించదండి. ఎవరి ప్రాణం వాళ్ళది. అది ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎవ్వరికీ అర్థం అవడం లేదు. ఇంట్లో కూర్చుని నిష్కల్మషంగా ఆ శివ పంచాక్షరి జపించుకున్నా కార్తీక మాసంలో పుణ్యం వస్తుందండి. ఏంటో వేలం వెర్రి ఎన్ని దారుణాలు చూస్తున్నా వేలం వెర్రి అంతే. ఇలా మేము గొంతు చించుకుని యూట్యూబ్లో చెప్పడమే తప్ప ఎవరికి బుర్రకి ఎక్కడం లేదు. ఇంటికి ఒక్కళ్ళైనా ఉండి వద్దే ఆ పిచ్చొద్దు అని ఆడవాళ్ళకి మగవాళ్ళకి పిచ్చి ఉంటే అంత పిచ్చొద్దు, ఇంట్లో పూజ చేసుకుందామని ఉంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. నిజంగా నాకు బాధ కన్నా ఈ సంఘటన మీద చాలా కోపం ఎక్కువగా ఉంది. అంత ప్రాణాలంటే లక్ష్యం లేదా? వెళ్ళి ఇప్పుడు ఇలా చచ్చిపోయారు, వెళ్ళి శివుల్లో ఐక్యం అయిపోతారా మీరంతాను? ఎవరు చేసిన పాపం ఎక్కడికి పోదు ఎవరిది. అది అలా ఉంటూనే ఉంటుంది, వెంటాడుతుంది. అంతేగాని పాపాలు చేయడం గుళ్ళకి వెళ్ళిపోవడం అని అంటే వీళ్ళంతా గుళ్ళకి వెళ్ళిన వాళ్ళు పాపాలు చేసిన వాళ్ళని కాదు. ఆ పిచ్చి జనాలకు ఎక్కువైపోయింది అంతే. అది దాన్ని అందరూ ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని అందరూ క్షేమంగా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే జనాల మనసులోకి దూరి వాళ్ళ పిచ్చిని తగ్గించలేం. ఏదో ఇలా మాట్లాడతాను తప్ప. అది మరొక్కసారి నా పుట్టినరోజుకి విషెస్ చెప్పిన మీ అందరికీ చాలా చాలా సో మెనీ థ్యాంక్స్. ఉంటాను మరి. అందరూ పూజ అంటే ఏంటో ఆలోచించుకుని ప్రవర్తిస్తే మంచిది. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా తెలియజేసేయండి మరి. కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.